ఇప్పటివరకు మనం చాలానే దేశాల గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయే దేశం మాత్రం డిఫరెంట్ కాదు, డేంజరస్. ప్రపంచం మొత్తం ఫ్రీగా బతుకుతుంటే ఒక్క దేశం మాత్రం ఇప్పటికీ జైలు లాంటి లైఫ్ బతుకుతోంది. అక్కడ మీరు ఎలా బతకాలన్నా మీ ఇష్టం కాదు, గవర్నమెంట్ ఇష్టం. తినేదేంటి, వేసుకునేదేంటి, జుట్టు ఎలా ఉండాలి, ఇంతేకాదు మీ ఫ్యామిలీ భవిష్యత్తు కూడా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అదే దేశం నార్త్ కొరియా. ఈ వీడియో చూస్తే ఇలాంటి దేశం నిజంగా ఉందా అని మీరు షాక్ అవుతారు. కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా ఎండ్ వరకు చూడండి. హిస్టరీ. మొదట ఒక సింపుల్ స్టోరీ చెప్పాలి. ఒకప్పుడు నార్త్ కొరియా, సౌత్ కొరియా అని ఏమీ లేవు. కేవలం ఒకే దేశం, కొరియా. 1910లో జపాన్ వచ్చి దాన్ని ఆక్రమించింది. చాలా సంవత్సరాలు వాళ్లే పాలించారు. ఆ తర్వాత 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివర్లో అమెరికా, సోవియట్ యూనియన్ కలిసి జపాన్ని ఓడించాయి. అప్పుడు కొరియాని ఏమి చేశారు తెలుసా? సింపుల్గా రెండు ముక్కలు చేశారు. పైభాగం నార్త్ కొరియా అంటే రష్యా, కింద భాగం సౌత్ కొరియా అంటే అమెరికా. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అసలు కథ. ఇద్దరి మధ్య గొడవలు పెరిగి 1950లో నార్త్ కొరియా సౌత్ కొరియాపై దాడి చేసింది. మళ్లీ అమెరికా, చైనా రంగంలోకి వచ్చాయి. 3 సంవత్సరాల యుద్ధం, లక్షల మంది చనిపోయారు. చివరికి 1953లో యుద్ధం ఆగిపోయింది. కాని దేశం మాత్రం ఇప్పటికీ రెండు ముక్కలే. ఫ్యాక్ట్స్. ఇప్పుడు అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. 1. దేశం పేరు. పేరు చాలా పెద్దగా ఉంటుంది, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. కానీ వినడానికి డెమోక్రసీ అనిపించినా లోపల మాత్రం పక్కా డిక్టేటర్ రాజ్యం. 2. రాజధాని ప్యాంగ్యాంగ్. ఈ సిటీలో ఎవరైనా వెళ్లాలంటే ముందు గవర్నమెంట్ అనుమతి కావాలి. వాహనం క్లీన్గా లేకపోతే ఫైన్. ఫ్రీగా తిరగాలన్నా కుదరదు. 3. ఇంటర్నెట్. మనకి గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లేకుంటే బతకలేం కదా. అక్కడ అన్నీ బ్యాన్. కేవలం 28 వెబ్సైట్లు మాత్రమే, అది గవర్నమెంట్ కంట్రోల్లో. 4. బ్లూ జీన్స్ బ్యాన్. బ్లూ జీన్స్ వేసుకుంటే ఫైన్ పడుతుంది, ఎందుకంటే వాళ్లకు అమెరికా అంటే నచ్చదు. 5. హెయిర్ స్టైల్. ఇక్కడికి వచ్చేసరికి షాక్ అవుతారు. మీకు నచ్చిన హెయిర్ స్టైల్ కాదు, గవర్నమెంట్ ఇచ్చిన 28 స్టైల్స్లో ఒకటి మాత్రమే. వేరే స్టైల్ చేస్తే జైలు. 6. కరెంటు పరిస్థితి. రాత్రి మొత్తం దేశం చీకటే, ఎందుకంటే గవర్నమెంట్ కరెంట్ ఆఫ్ చేస్తుంది. టీవీ. మన దగ్గర వందల ఛానల్స్, అక్కడ కేవలం 4. ఏం చూపిస్తే అదే చూడాలి. 8. 3 జనరేషన్స్ శిక్ష. ఇది వినగాని షాక్ అవుతారు. ఒకరు తప్పు చేస్తే అతడే కాదు, అతని పిల్లలు, మనవళ్ళు, మొత్తం ఫ్యామిలీకి శిక్ష. 9. రేడియో రూల్. ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి, అది ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. ఆఫ్ చేస్తే పనిష్మెంట్. 10. ఇల్లు రంగు కూడా ఫిక్స్. మీ ఇల్లు మీ ఇష్టం కాదు, గ్రే కలర్ మాత్రమే. మరియు బయట కిమ్ ఫోటో తప్పనిసరి. ఔట్రో. ఇవి వినగానే మీకు షాక్ అనిపించింది కదా, కానీ ఇవి ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా ఉంది. కిమ్ తన మామయ్యను ఎందుకు చంపించాడు, ఎందుకు వేలమంది అమ్మాయిలను బంధించాడు, అక్కడి లైఫ్ నిజంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను పార్ట్ 2లో చెప్పబోతున్నాను.